వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు బగారా అన్నం ఇంకా ఆ కాంబినేషన్కి చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా చికెన్ని తీసుకొని బాగా కడుక్కొని ఉప్పేసి కడుక్కోవాలి. కడుక్కున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పీసులు కట్టలు పట్టించినాక కొంచెం కారం వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. అట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు బగారా అన్నంకి బియ్యం గడిగి పెట్టి ఆల్రెడీ పక్కన పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి వేడయ్యాక ఈ మసాలా దినుసులన్నీ కసూరి మేతి, మొత్తం స్టార్ పువ్వు, చెక్క మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని షాజీరా, పచ్చిమిర్చి అట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అవన్నీ ఫ్రై చేసుకొని కొంచెం బిర్యానీ ఆకు అన్నీ అట్లా ఫ్రై అయ్యాక పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిన త్వరగా మగ్గడం కోసం మూత పెడతాను. ఆ వేడికి సాఫ్ట్గా అవుతాయి ఉల్లిపాయలు త్వరగా. అట్లా ఎక్కువ క్వాంటిటీ కదా, అందుకని అట్లా చేసేది. అట్లా మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో మగ్గించుకున్నాక ఉల్లిపాయలు అట్లా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా మళ్ళీ అది కూడా ఫ్రై చేసుకోవాలి. అదంతా అట్లా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే కలుపుకోవాలి. అట్లా కలిపినాక టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా అవన్నీ అట్లా ఫ్రై అయ్యాక మూత పెట్టి మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం రుచికి సరిపడా వేసుకోవాలి. వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసుకొని ఆ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి అడుగంటకుండా. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చేదాకా అయినప్పుడు మనం కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని వేసుకున్నాను నేను అక్కడ. అది అట్లా కలుపుకున్నాక ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవన్నీ నీళ్ళు లేకుండా అట్లా వేసుకోవాలి. బియ్యం అన్నీ అట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బియ్యానికి పట్టేటట్టు ఆయిల్ అంతా అట్లా బాగా కలిసిన తర్వాత మనం ఒక గ్లాసుకి, నేను గ్లాస్ కొలతలతో చెప్తున్నాను, నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మీకు గ్లాసు కొలతలతో ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు ఆ డబ్బాతోటి 4 డబ్బాలు తీసుకున్నాను కాబట్టి 9 డబ్బాలు నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసిన తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి అట్లా జ్యూస్ పిండుకోవాలి. మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది నిమ్మకాయ పిండడం వల్ల. ఇది చిట్కా, మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో చేసినప్పుడు. ఇప్పుడు ఆ నిమ్మకాయ పిండినాక మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి. అట్లా చెక్ చేసుకొని మూత పెట్టి వేరొక స్టవ్ పైన ఇట్లా పెనం పెట్టుకొని అడుగంటకుండా ఉండేదానికి అది ఆ గిన్నెని తీసుకొని ఈ పెనం పైన పెట్టుకోవాలన్నమాట. ఒక్కసారి కలుపుకొని, ఎందుకంటే గిన్నె ఎక్కువ క్వాలిటీ కదా, అడుగు అంటుతుంది. మీకు అవసరం లేదు ఇంట్లో అయితే, తక్కువ క్వాలిటీ అయితే. ఇప్పుడు ఆ గిన్నెని అట్లా పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఉడికి పట్టేటప్పుడు వెయిట్కి ఆయిల్ డబ్బా పెడతాను అన్నమాట. అక్కడ ఆయిల్ డబ్బా పెట్టి అట్లా స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని అట్లా చూసుకొని ఇప్పుడు దానికి చికెన్కి ఏమేమి కావాలో చూపిస్తున్నాను. పుచ్చపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ ఇవన్నీ వేసుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటాం కదా, అవి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు
ఈ పేస్ట్ నేను రెండింటికి పట్టాను అనమాట, వెజ్ పన్నీర్కి ప్లస్ ఇది చికెన్కి రెండింటికి కలిపి చూపించాను. ఆల్రెడీ పన్నీర్ పోస్ట్ అయింది. ఇప్పుడు చికెన్ బగారా రైస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మిర్చి మసాలాలు, ధనియాలు, జీలకర్ర, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని పుచ్చిపప్పు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయితే మనకేంటంటే మసాలా గ్రేవీకి త్వరగా స్మెల్ రాకుండా, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసింది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ అట్లా ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని మగ్గించుకున్నాక మనకంతా అట్లా ఫ్రై అవుతాయి, మెత్తబడితే ముక్కలన్నీ, పచ్చివాసన పోతుంది. అట్లా అయినప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఒకసారి అట్లా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టినాక మనకు చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి పేస్ట్. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొంచెం కొంచెం వేసుకొని బాగా పేస్ట్ పట్టుకోవాలి. అలా పేస్ట్ పట్టుకొని అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ వేసి అట్లా ఫ్రై అయ్యాక పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెయిన్ ఈ పేస్టు, ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బాగా ఫ్రై అయితే మనకి గ్రేవీ మంచిగా టేస్ట్ ఉంటుంది. అట్లా ఫ్రై అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా ఉడికేటట్టు కలుపుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట అది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి గ్రేవీ. ఇప్పుడు పసుపు, కారం, మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసింది కలర్ కోసం, దాంట్లో ఏం స్పైసీ ఉండదు. మనకి చికెన్లో 1 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ పేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలనుకున్నాను. అంత అట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా మనకు అట్లా వస్తుంది అన్నమాట. ఆల్రెడీ చికెన్లో వేస్తున్నాను కదా ఉప్పు, ఇప్పుడు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి గ్రేవీని. అట్లా బాగా ఉడికిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. అట్లా ఆయిల్ అంతా పైకి వచ్చాక ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. నేను 1 గంట పైనే నానబెట్టాను ఈ చికెన్ని. అంతా అట్లా బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు అంతా అట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు ఆయిల్ అట్లా పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట. అంతా అట్లా అడుగంటకుండా కలుపుకుంటూ ముక్క ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఇది అట్లా ముక్కలో నీళ్ళు వస్తాయి మనకి. అట్లా ఉడికినప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని అంత ఒక్కసారి అట్లా కలుపుకొని, ఇక్కడ నేను నీళ్ళు వేసేది మిస్ అయింది. ఇప్పుడు ప్లేట్లో కసూరి మేతి వేడి చేసుకొని అది అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని, నేను గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు వేసాను, అది మిస్ అయిందండి. ఇప్పుడు రైస్ కూడా రెడీ మనకి. చూసారా ఎట్లా కలర్ఫుల్గా కనిపిస్తుందో, పొడి పొడిగా వచ్చి 1కి 2 వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి రైస్. బయట దొరికే మనం కొనే రైస్ లాగే అంతా అట్లా చేసుకొని హాట్ బాక్స్లో తీసుకుంటే బగారా అన్నం రెడీ. నేను నార్మల్ రైస్ తోటే చూపించాను, మామూలు బాస్మతి రైస్ చేసుకోవచ్చు. ఇట్లా చికెన్ బగారా రైస్ రెడీ. ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.